ఏపీలో ఇవాళ ఎండ మండిపోనుంది. పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హీట్ ఇండెక్స్ 40 నుంచి 42 డిగ్రీలకు పెరగనుంది. వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత కంటే అధిక వేడి ఉన్నట్లు ఫీల్ అవ్వడాన్ని హీట్ ఇండెక్స్ గా వ్యవహరిస్తారు. నిన్న కొన్ని చోట్ల 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రజలు మాత్రం 41 డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవిస్తున్నారు. ఈసారి ఎండాకాలంలో కోస్తాలో సాధారణం కంటే 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక కూడా ఉంది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అటు రియల్ టైం గవర్నెన్స్ అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఇళ్లలోనే ఉండాలని రైతులు, ఉపాధి హామీ కూలీలకు సూచించారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ని ఐఎండీ డైరెక్టర్ వైకే రెడ్డి గారు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. సమ్మర్ స్టార్ట్ అవ్వకుండానే ఎర్లీ డేస్ లో ఇంత టెంపరేచర్స్ చూడడానికి రీజన్స్ ఏమంటారు? సో ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు ఇంతకీ సమ్మర్? ఈ సమ్మర్ మనకి మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే స్వల్పంగా అధికంగా వేడి ఉండే అవకాశం ఉంది. అంటే వడగాల్పులు కూడా కొన్ని నెలల్లో, ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 15-20 రోజుల వరకు కూడా రావచ్చు అనమాట. అయితే సాధారణము అనేది మనకి ఒక యావరేజ్ గా చూసుకుంటే స్టేట్ లో ఒక 42-43 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో మామూలుగా మేము వడగాల్పులు అనేది 45 డిగ్రీలు అంతకంటే పైన ఉంటే వడగాల్పులు అంటే చెప్తాము. కానీ 42-43 డిగ్రీలలో కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఏజ్ ని బట్టి, జెండర్ ని బట్టి వేడి ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి పూర్తి సీజన్ లో జాగ్రత్తలు తీసుకోవాలని నిన్న వర్క్ షాప్ ద్వారా కూడా మేము చెప్పాము. రిలీఫ్ కమిషనర్ కూడా అన్ని సహాయ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారనమాట. ఓకే రెడ్డి గారు, అంటే ఇంతకు ముందు కూడా మనం, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం వింటున్న న్యూస్ ఏంటంటే కంపేర్ టు అంటే మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం వడగాల్పులే కాదు వర్షాలు కూడా పడతాయి అని కూడా అంటున్నారు. ఏంటి అసలు ఈ సీజన్ లో వర్షాలు ఏంటి, కారణాలు ఏంటంటారు ఇంతకి? అంటే ఈ సీజన్ అనే కాదండి, మామూలుగా ప్రతి సంవత్సరము ఈ కాలంలో మనకి మార్చి, ఏప్రిల్, మేలో ఈ వడగాల్పులు వస్తుంటాయి. కొన్ని రోజులు మధ్యలో కొన్ని రోజులు ఈ గాలి వానలు వస్తుంటాయి. మనకి థండర్ స్టార్మ్స్, హెయిల్ స్టార్మ్స్ అంటాము, అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది జనరల్ గా ప్రతి సంవత్సరం వచ్చేది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏం కాదు. పోయిన సంవత్సరం మనకు 2018లో మనకు కొంచెం తక్కువగానే ఉన్నాయి హీట్ వేవ్స్. ఓన్లీ 12 రోజులు మాత్రమే హీట్ వేవ్స్ కండిషన్స్ ఉన్నవి. సో ఈ సంవత్సరము దాదాపు అది కానీ కొంచెం స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అలాగే హీట్ ఇండెక్స్ అంటున్నారు. అసలు ఇంతకీ ఈ హీట్ ఇండెక్స్ అంటే ఏంటండి? హీట్ ఇండెక్స్ అంటే మనకి ఉష్ణోగ్రతతో పాటు అక్కడ ఉన్న గాలిలో తేమ ప్లస్ గాలి, ఈ మూడు కలిపినప్పుడు ఒక కంఫర్ట్ లెవెల్ అనేది ఉంటుంది. మనకు ఉష్ణోగ్రత యాక్చువల్ గా మనకి 35 డిగ్రీలు ఉన్నా సరే మనకు గాలిలో తేమ ఎక్కువగా ఉంటే అది మనకు 45 డిగ్రీలు ఆ పైన ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. మనకు డిస్కంఫర్ట్ అనేది అలా ఉంటుంది. అలాగే గాలి ఎక్కువగా ఉంటే మనకు డిస్కంఫర్ట్ తక్కువగా ఉంటుంది. సో ఈ మూడు కాంబినేషన్స్ మనకి ఉష్ణోగ్రత, గాలిలో తేమ అండ్ గాలి, ఈ మూడు కలిపినప్పుడు మనకి ఇది ఉంటుంది. మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉండి గాలిలో తేమ ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉంటే చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎగ్జాషన్ ఉంటుంది, హీట్ స్ట్రోక్స్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. రెడ్డి గారు, అంటే ఈ ఇయర్ అంటే టెంపరేచర్స్ ని ఎలా చూస్తున్నారు? అంటే ఎంత వరకు వస్తుందని అనుకుంటున్నారు? మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్టు కొన్ని రోజులు 45 డిగ్రీల ప్రాంతంలో ఉంటుందండి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఖమ్మం, ఈ మెదక్ జిల్లా, దెన్ ఆదిలాబాద్ జిల్లా, ఈ నార్త్ బెల్ట్ లో కొంచెం ఎక్కువ వడగాల్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. 45, 46, 47 డిగ్రీల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు 47 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సౌత్ లో అంటే హైదరాబాద్ అండ్ దానికి దక్షిణంలో ఉన్న ప్రాంతంలో 45, 46 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ 48 అలా దాటే అవకాశాలు తక్కువే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ విత్ us.